ఉదయ్ సమీరాలు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు చివరికి నాటిక వింటారు. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చివరికి నాటిక రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. వినండి చివరికి నాటిక. ఏమిటో శాస్త్రి, ఏదో పెద్ద బేరమే తగిలినట్టుంది. లెక్క కుదిరి చావట్లేదా? ఈ టిప్లెస్ చివరి వేసావనుకో 2 నిమిషాల్లో సాల్వ్ చేస్తాను నీ ప్రాబ్లం. కాకపోతే కాకపోతే నా వాటా నాకు ఇచ్చేయాలి మరి. హార్ని అసాధ్యం కోలా. ఇదెప్పటి నుంచి? ఏది, సిగరెట్ స్మోకింగా? ఛ, నేను అడిగింది అది కాదోయ్. నేను వద్దంటే మాత్రం మానేస్తావా ఏమిటి? ఈ కమిషన్ల కక్కుర్తి ఎప్పటి నుంచి అని. అయినా నీకిదేం పోయే కాలమయ్యా? నీతి నియమాల్ని గాలి కుదిలేసి ఉన్న వాళ్ళని ఉబ్బిపోయేలా 4 మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? అయినా శాస్త్రం గురించి నీకేం తెలుసు అంట. అడ్డు తప్పుకో. ఊరికే జోక్ చేశానా శాస్త్రి? నీకొచ్చే బోడి సంపాదనలో కమిషన్ కూడానా? నువ్వు శాస్త్రాన్ని జ్యోతిష్యాన్ని కాచి వడపోసిన ఉద్దండుడివే కాదన్ను. నువ్వు క్రింద మీద పడి కట్టిన ముహూర్తానికో చెప్పిన జాతకానికో నీకొచ్చే సంభావన ఎంత? మహా అయితే ఓ 116. సరే, రోజు 1-2 అలాంటి బేరాలు తగిలాయనుకో. నెలసరి ఆదాయం ఎంత? మహా అయితే 5,000. అఫ్కోర్స్ నీలాంటి అల్ప సంతోషికి అది సరిపోతుందనుకో. కానీ నాకు అలా కాదే. ముష్టి 5,000 3 రోజులకు కూడా చాలదు. నా నెలసరి ఆదాయం ఎంత అనుకుంటున్నావు? 1,00,000. 1,00,000కి పైమాటే. హార్ని 1,00,000? ముందు నోరు మూసుకో. దోమల రంగ ప్రవేశం చేస్తే రకరకాల రోగాలతో చిక్కి శల్యమై చచ్చి ఊరుకుంటావు. నేను చెప్పిన 1,00,000 కనీస అవసరాలకి. ఆ పైన వచ్చేదంతా ఆదాయమే. మన మార్కెట్ డౌన్లో ఉన్న పిల్లావారి వీధిలో 10 లక్షలు ఖరీదు చేసే ఇల్లు ఎలా కట్టించాలనుకున్నావు? ఏదో చిన్ననాటి స్నేహితుడు కదా అని క్రిందటి నెలలో జరిగిన గృహప్రవేశానికి మీ ఇంటికి కబురు పెడితే నువ్వు సతీ సమేతంగా కాశీయాత్రకు వెళ్ళావని తెలిసింది. అది మీ వీధిలో వాళ్ళు నీ మీద జాలితో చందాలేసుకుని ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సులో. ఏమిటి వింటున్నావా? మరి ఇంత సత్యకాలం సత్యవతి ఎలా బతుకుతావయ్యా? ఇదిగో చూడు, ఆ పంచాంగాన్ని అక్కడ పెట్టు. దాని బదులు ఈ లోకానికి క్షుణ్ణంగా చదువు, బాగుపడతావు. అంటే నీతి నియమాలను గాలి కొదిలేసి నీలా కాస్త ఆగు. హలో, నేనేనండి, త్రిపులస్ని. ఏమిటి అర్థం కాలేదా? అదేనండి, సదానంద సర్వేశ్వర శర్మని. ఇంతకీ మీరెవరు? పరాంకుశం గారా? నమస్కారం సార్, నమస్కారం. కోటీశ్వరుడు కోదండ రామయ్య గారి కుడిభుజం పరాంకుశం గారు. చెప్పండి సార్, చెప్పండి. ఏమిటి సార్, ఈవినింగ్ 7ంటికే? అబ్బే ఏం లేదు, ఆ టైంలో కలుస్తానని విజయవాడ పార్టీకి మాటిచ్చానండి. సర్లేండి, ఓ గంట తర్వాత వస్తానని వాళ్ళకు చెప్తాను. నన్ను తొందరగా విడిచిపెట్టేయాలి సుమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఆ ల్యాండ్కి సంబంధించిన కాగితాలు తీసుకునే వస్తాను. ఉంటాను సార్. ఇప్పుడు అర్థమైందా ఈ సర్వేశ్వర శర్మ లెవెలేమిటో? చూడు శాస్త్రి, దేనికైనా పెట్టి పుట్టాలయ్యా. నీ ఆలోచనలు నమ్మకాలు నీవి, నా నమ్మకాలు నావి. ఈ ల్యాండ్ కోసం మరో 2 లోకల్ పార్టీలు కూడా ట్రై చేస్తున్నాయి. పోటీ పెరిగిందనుకో రేటు పెరుగుతుంది, మనకొచ్చే కమిషను పెరుగుతుంది. పైసా పెట్టుబడి లేని వ్యాపారం. ఏడ్చినట్టుంది. నువ్వు ఈ జన్మకు బాగుపడవు. కర్మ, నేను అనాలనుకుంటున్న మాటే నీ నోటంటే వచ్చింది. హలో, సేఠ్ చమన్లాల్ గారి సెక్రటరీ చక్రపాణి గారేనా? నేనండి, త్రిపులస్ని. సార్ ఫ్రీగానే ఉన్నారా? ఏమిటి, నా కోసమే వెయిట్ చేస్తున్నారా? ఓకే ఓకే ఓకే, 10 నిమిషాలు అక్కడ ఉంటాను సార్, సరేనా? आइए आइए आनंदम साहब, तशरीफ रखिए. पहले ठंडा पानी पीजिए. శుక్రియా సేఠ్ జీ. అదేమిటి
ఆనందం అన్న పేరు మార్చేశారు. నా పేరు సదానంద సర్వేస్. తెలుసు సాబ్. అందులో సహం కట్ చేసి ఆనందం అన్నాం. మీరు తెలుసు, మీకు తాకత్కి కూడా తెలుసు. అందుకే మీకు ఖబర్ చేశాం. ఎంత ఖర్చు అయినా ఫికర్ లేదు, ఆ ల్యాండ్ మాకే దక్కాలి. హైవే పక్కనున్న 20 ఎకరాల స్థలంలో జూట్ ఫ్యాక్టరీ కట్టాలని మా ఉద్దేశం. అందువల్ల చుట్టుపక్కల గరీబోళ్ళకి, అదే సాబ్ పేదోళ్ళకి చాలా మేలు జరుగుతుంది. చదువుకున్నోళ్ళకి జాబులు దొరుకుతాయి సాబ్. మీ కమిషన్కి డోకా లేదు. భారీగా ఇచ్చుకుంటాం ఎట్లాగైనా. చూద్దాం సేట్జీ, సమస్య డబ్బుది కాదు. మీలాగా ఎంతైనా ఖర్చు పెట్టడానికి మరో 2 పార్టీలు కూడా రెడీగా ఉన్నాయి. అసలు ఇబ్బంది ఏమిటంటే ఆ స్థలం 2 గ్రామాలకి మధ్య హైవేకి ఆనుకుని ఉంది. విలేజర్స్ అలాంటి స్థలాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. సరే, మార్కెట్ రేటుకు 4 గంతులు ఎక్కువ ఇస్తామనో, వాళ్ళలో చదువుకున్న వాళ్ళకి ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామనో లైన్లో పెట్టామే అనుకోండి. తీరా అమలుపరిచే సమయానికి ఓ రాజకీయ నాయకుడు రంగంలోకి దిగి అడుగడుగున అడ్డు తగులుతాడు. అలా జరగకుండా ఉండాలి అంటే ఎక్కడికెక్కడ డబ్బుతో చెక్కు పెట్టాలి. అంటే ఖర్చు తడిపి మోపుడు అవుతుందేమో. శర్మాజీ, ముందే చెప్పానుగా, ఖర్చుకి అయ్యే ఫికర్ మత్ కరో. సరే సేట్జీ, సరే. ఇక నాకు సెలవు ఇప్పించండి. 1 మినిట్ టైరోబాయ్, ప్రస్తుతానికి ఇది ఉంచండి. పని అయ్యాక మిగతాది ఇస్తా. అబ్బే, ఇప్పుడెందుకులేండి. ఉంచు బాయ్, మొహమాట పడకు. సర్లేండి, ఇవ్వండి. పరాంకుశం గారు, మీరు కోరినట్టుగానే ఆ 20 ఎకరాల పైచులుకు స్థలానికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు కష్టపడి సంపాదించి జెరాక్స్ తీయించాను. ఇవిగోండి పత్రాలు. సార్కి అందజేయండి. మీ లాయర్ ద్వారా వెరిఫై చేయించుకొని వారం 10 రోజుల్లోగా నాకు కబురు చేయండి. ఈలోగా ఆ స్థలానికి సంబంధించిన మార్కెట్ వాల్యూకి మరికొంత బ్లాక్ మనీ కలిపి ఆఫర్ చేస్తే పని జరగవచ్చు. కాకపోతే ఎలా ట్యాకిల్ చెయ్యాలా అనే విషయంలో బుర్రకు పదును పెడతాను. వస్తాను సార్. ఆగవయ్యా పంతులు, అంతా తొందరే నీకు. ఇప్పుడే బాస్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. సిటీ డెవలప్మెంట్ అథారిటీ మీటింగ్లో ఉన్నారట. హైవేకి దగ్గరగా ఉన్న ఆ ల్యాండ్ చుట్టుపక్కల ఐటీ కంపెనీలు, అందుకు తగ్గట్టు జాబ్స్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి కన్స్ట్రక్షన్ వర్క్ టేకప్ చేసి క్వార్టర్స్ కట్టించాలని సార్ ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ల్యాండ్ వదిలే ప్రశ్నే లేదు. ఏవైనా అడ్డంకులుంటే అవి తొలగించే పాటలేవో నిన్నే పడమన్నారు. ఖర్చులు వగైరాల నిమిత్తం భారీగా అడ్వాన్స్ ఇమ్మన్నారు. ఇదిగో ఈ కవర్ ఉంచు. అది కాదండి, అసలు అవకాశం ఉందో లేదో తెలుసుకున్నాక అడ్వాన్స్ తీసుకుంటే బాగుంటుందని. శర్మ, నీ కెపాసిటీ నాకు తెలిసి లేవయ్యా. సిరి వలచి వస్తుంటే మోకాలు అడ్డకు. ఈ అమౌంట్ చాలకపోతే చెప్పు, మరికొంత ఇప్పిస్తాను. పని మాత్రం మనకు అనుకూలంగా జరగాలి సుమా. నీ కమిషన్కేమీ లోటు ఉండదులే. గో హెడ్. వారం 10 రోజుల్లోగా పని జరిగిపోవాలి సుమా. సరేనా? అలాగే సార్, నా శాయశక్తిలా ట్రై చేస్తాను. వస్తాను సార్, బాయ్. శర్మ, ఎందుకు ఏమట్రా నీ ఉద్దేశం? ఆ స్థలం మీదంటే మీదని 2 పార్టీల దగ్గర భారీగా అడ్వాన్స్ గుంజో. అలాంటి సౌండ్ పార్టీలు వెనక రౌడీలు గోండాలు ఉంటారనే విషయం తెలుసా నీకు? ఎవడికి దక్కపోయినా సొన్నంలోకి ఎముకలు లేకుండా చెద్దగొడతారు. ఆగాగు, అంత వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నారా నీకు? 5 ఏళ్లుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఆ మాత్రం తెలీదా నాకు? ఆ ల్యాండ్కి సంబంధించిన వివరాలు ఎప్పుడో సేకరించాను. మొత్తం ఏరియా 20 ఎకరాల పై మాటే. లబ్ధిదారులు 12 మంది. తలా 10,000 అడ్వాన్స్గా ముట్టజెప్పి పూరోని రాయించేసుకున్నాను. 2 పార్టీల దగ్గర చెరో 1,00,000 పుచ్చుకున్నామా, మిగిలిన 80,000 ఖర్చులు, కర్రామత్తులు, ఆమ్యాలు అట్టు నొక్కేస్తాం. ఉభయ పార్టీలు కావలసిన వాళ్ళే. ఇద్దరిని గుప్పిడి పెట్టుకోవాలంటే చెరో 10 ఎకరాలు ఒకరికి తెలియకుండా మరొకరికి సర్దేస్తాం. ఆ పని కోసం అష్ట కష్టాలు పడ్డట్టు బిల్డప్ ఇచ్చేస్తాం. అది ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసులే. ఆ ఏరియాలో 10 ఎకరాలు అంటే మాటలు కాదు, బంగారం.
దక్కిన కాడికి బొక్కటమే అన్న సామెత అక్షరాలా పాటిస్తారు. అది సరే కానీ నాదో చిన్న డౌట్ రా. ఏట్రా? అలాంటి పాష్ ఏరియాలో ఉన్న అంత వాల్యుబుల్ ల్యాండ్ మీద ఇతర దృష్టి పడకుండా ఉంటుందా అని. అలా పడకూడదని పురిని వ్రాయించుకున్న వెంటనే స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేయించేశాం. కబ్జా జరగకుండా ఓ గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నాం. శివాజీ శివాజీ అని నీకు బాగా తెలిసినాడే రా. ఆ, రౌడీలకు తెలుసు. రౌడీ వాడే మన పని చూస్తుంది. ఆ ఖర్చులు కూడా ముందు ముందు పార్టీల దగ్గరే వసూలు చేస్తామనుకో. అది సంగతి. మొత్తానికి గట్టికడివే గురు. సర్వ అవలక్షణాలు ఉన్నాయి నీలో. ఏయ్, ఏంటి ఏంటి మళ్ళీ అను? మందు మత్తులో సరిగ్గా వెళ్ళేదనుకున్నావా? ఏయ్, కొట్టానంటే ఏయ్, ఎవడ్రా ఈ టైంలో డిస్టర్బ్ చేసింది? కొట్టానంటే అరే శివాజీ నువ్వా? ఏమైందిరా? ఆ? ఆ? మనం కట్టించిన ఫెన్సింగ్ని విరగొట్టేసి వాచ్మెన్ చితకబాదారా? నాన్ సెన్స్. మీరంతా ఏం చేస్తున్నారా? ఏమిటి గుండుగాడిని పీటర్ని కూడా చితకబాదారా? నువ్వు తప్పించుకున్నావా? ఎవర్రా వాళ్ళు? ఏంటి నువ్వు చెప్పింది నిజమా? పెద్ద ఆయన గారి మనుషుల ఆ మొత్తం లాంటి పెద్ద ఆయన గారి బామ్మర్ది పేరు రిజిస్ట్రేషన్ అయిపోయిందా? మరి మన దగ్గర మళ్ళీ అడ్వాన్స్ అలా పుచ్చుకున్నారా? నీ సిగతరగా సరిగ్గా చెప్పాడు. ఏంటి ఇదంతా జిత్తులు మారి గోవిందం గారి పనే. వాడు పెద్ద ఆయన బామ్మర్దికి తోడలుడా? ఏడి మన దగ్గర ఉన్నవి బోగస్ పేపర్లా? కొంప మురిగిందిరా. అంటే మనం ఇచ్చిన 1,20,000 సొమ్ము పోయినట్టేనా? ఒరే శివాజీ నీకు దండం పెడతాడు రా, అంత మాట అనకరా. నీకు దండం పెడతాడు, అంత మాట అనకరా. శర్మ ఏదో సెల్ ఫోన్ ఇలాగవు ఇలా ఎవరా? హలో శివాజీ, అసలు ఏమైందిరా? ఏంటి శర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారా? ఎందుకు? తప్పుడు కేసులా? అమ్మో శర్మ, హరియప్, డబ్బు మాట దేవుడు ఎరుగు, ముందు ఇక్కడి నుంచి ఉడాయించాలి. కమాన్ క్విక్. ఎక్కడికి రా? వల్లకాట్లోకి. ముందు ఈ ఊరి నుంచి మనం మకం ఎత్తేయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేసేస్తారు. కమాన్ హరియప్. ఆ వస్తున్నది ఎవరు? శర్మలా ఉందే. శర్మే. ఏ శర్మ ఆగు. ఏమిటా పరుగులు? అరే అలా తోసుకుంటూ పరిగెడతావేమిటి? పోలీసులు దొరికొస్తున్నారు. ఏమిటి పోలీసులు తరుముతున్నారా? ఎందుకు? ఏదో వెధవ పని చేసే ఉంటావు. నీ కర్మ అనుభవించు. నేను ముందే చెప్పలా పరుగెత్తి పాలు తాగితే పక్క బోర్లా పడతావని? నువ్వే కాదు నాయనా, నీతి నియమాలకి తెలియదు కలిస్తే చివరికి మిగిలేది చెప్పకూడే. మీరు ఇంతవరకు చివరికి నాటిక విన్నారు. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇందులో పాత్రలు, పాత్రధారులు: శర్మ శ్రీ వర్రె నాంచారయ్య, శాస్త్రి శ్రీ కేవీబీ ఆచారి, సేట్ శ్రీ పివి రమణమూర్తి, పరాంకుశం శ్రీ ఎన్ నాగేశ్వరరావు, మార్కండేయులు శ్రీ కె శేషగిరిరావు. మీరింతవరకు చివరికి నాటిక విన్నారు. రచన శ్రీ అంగజాల లక్ష్మణ్